ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన ఏమంటున్నాడు? మహోన్నతుడైన దేవునికి. ఈ విషయం మనం గుర్తుపెట్టు. మన దేవుడు ఎట్లున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు మహోన్నతుడు. ఆయన ఉన్నతమైన స్థలంలో నివసించే దేవుడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు. ఆయన స్థాయి, ఆయన స్థితి అది. ఆ ఉన్నతమైన ప్రభువు నశించిపోయిన నా కొరకు నీ కొరకు ఈ లోకంకి వచ్చి రక్తం కార్చినాడు, విమోచన విడుదలనిచ్చినాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఆ గొప్ప రక్షణ ఇవ్వడమే కాకుండా ఇక్కడ దావీదు చెప్తున్నాడు, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నీ కార్యము అంటే మనకు ఏవో కొన్ని కార్యాలు, కొన్ని పనులు పెట్టుకుంటాం, కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏవో చేద్దాం, ఏదో సాధించాలి అని అనుకుంటాం. కానీ ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా, ఏ పనిని వర్ధిల్లాలన్నా యేసు ప్రభు లేకున్నా, ఆ పనిలో వర్ధిల్లాలంటే యేసు ప్రభు లేకుంటే వర్ధిల్లలేము. అంటే ఈ లోకంలో చాలామంది యేసు ప్రభుని నమ్ముకొని అభివృద్ధిలో లేరా అని అనొచ్చు. కానీ అది ఎంత అభివృద్ధి ఉన్నా వారి యథార్థత అనే స్థితిలో లేరు. వారి జీవితంలో ఎంతో డబ్బు ఉంది, విలాసం ఉంది, కానీ నెమ్మది లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇచ్చేసిన నెమ్మది అనేది ఎన్న దొరకదు, కొనుక్కోలేరు. సమాధానం అనేది ఎన్న దొరకదు, కొనుక్కోలేరు. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ప్రయాస భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తా, మీకు విశ్రాంతినిస్తా అని చెప్పినాడు. ఆయన తప్ప ఇంకొకరు ఇయ్యలేరు. కానీ దేవుని యొక్క మహాకనికరం ఏంటంటే, అట్లా డబ్బున్నోళ్లకు, పేరున్నోళ్లకు, ధనవంతులకు ఆ యేసు ప్రభు కనబడనట్టయింది. వారు అంధత్వంలో ఉన్నారు, పేదరికంలో, కటుక చీకట్లో పడి ఉన్న నీకు నాకు యేసు ప్రభు ప్రత్యక్షమై ఒక నీతి సూర్యుడిగా ఉదయించి మనల్ని తన జీవపు మార్గంలో నడిపిస్తున్నాడంటే మనం ఎంత ధన్యులం. అది ప్రభు యొక్క అపారమైన కృపా కనికరమే, ఇంకా వేరేదేం లేదు. మన మంచితనం ఏం లేదు. అయితే మన పని, మనం ఎన్నో పనులు పెట్టుకున్నాం, ఆ పని, ఆ కార్యము సఫలం చేయాలంటే యేసు ప్రభు లేకుండా చేయడం అనేది జరగదు అనే విషయం మనం గుర్తెరగాలి. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు మీద ఎంతవరకు ఆధారపడి జీవిస్తున్నాం? దావీదు రాజు అయినప్పటికీ తన చుట్టూ ఉన్న సైన్యం మీద కానీ, తన యొక్క మంత్రివర్గం మీద కానీ, తన యొక్క ప్రజల మీద కానీ ఆయన ఆధారపడతలేడు తన కార్యం చేయడానికి. అరే ఇంతమంది పనులు వీళ్ళు చేస్తారేమో నా పని అనుకోవట్లేదు. దేవుని మీద నా కార్యం చేయు దేవుడు, నా కార్యం సఫలం చేయు దేవుడు, మహోన్నతుడు అయినా నా పని చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మహోన్నతుడైన దేవుని చేతిలో నీ పని పెడితే, ఆయన నా పని చేయగలిగితే అది మహోన్నతంగా ఉంటుంది. మనం చేసే పని, మనం చేసే కట్టడం, మనం చేసే ఏ పని అన్నా అది మనకు నచ్చినట్టుగానే ఉంటుంది. కానీ మన పని ఆయన చేతిలో పెడితే, ఆయనకు నచ్చినట్టు చేస్తే దాన్ని బట్టి ఆయనకు మహిమ, మనకు ఉన్నతమైన స్థితి, స్థాయి వర్ధిల్లటం అనేకులకు శ్రేయస్కరమైంది ప్రభు ఇచ్చేవాడైనాడు. ఉదయకాలం ఆ గొప్ప దేవునికి మనం కూడా మొరపెట్టి, ఆ మహోన్నతుని, దావీదు కార్యములను సఫలం చేసిన ఆ దేవుణ్ణి మన కార్యములు కూడా సఫలం చేయనట్లు మనం బతిమాలి ప్రార్థనలో కొనియాడి ఆయన వలన మేలు ఉపకారం అనుభవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నేను నమ్మకత్వంలో కొనసాగుట కృపనీయమని, నీకు ఎల్లప్పుడూ మొరపెట్టే వరంగా వరదల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిచయం గురించి వారం ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.